ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ అండి. నైట్ అయితే హడావిడిగా మాధుర్ నుంచి హైదరాబాద్ అయితే అర్జెంట్గా వచ్చినాం కదా. ఎందుకు వచ్చామనేది చెప్పలేదు కదా మీకు. చెప్పు. ఇప్పుడు చెప్పేస్తున్నా. మనమైతే ఒక పెద్ద ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాము. అవునా నిజమా? సో మనమైతే ఒట్టి ఇంటర్వ్యూయే కాకుండా ఇంటర్వ్యూ ఇచ్చి హైదరాబాద్ లో కూడా కొన్ని ప్లేసులు తిరిగి దాన్ని కూడా వ్లాగ్స్ చేద్దాం. వ్లాగ్ చేసి మేము ఎక్కడెక్కడ తిరిగామో అవి కూడా మీకు చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్. ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలి గుండె కదండి, అది అలాగే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇంటర్వ్యూకి అయితే రెడీ అవుతున్నాం. నాని ఏం చేస్తాను, బాత్రూమ్ వస్తాను. వీడి మూలాలి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసాను తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. ఫస్ట్ టైం ఒక స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అంతేనా? తీసేయమంటారా? ఫేస్ కనిపించట్లేదు. అందుకే ఆ క్యాప్ నువ్వు మాట్లాడరా, నీకు నేను ఉండా, నువ్వు ఏదో మాట్లాడి చెప్తా. సంబంధం లేని మ్యాటర్ తీసుకుంటా. ఇప్పుడే ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సో ఐ డ్రీమ్ ఆఫీస్ నుంచి అయితే అందరం బయటికి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేదే టాపిక్. సో ఎక్కడికి వెళ్దాం అది గూగుల్లో సెర్చ్ చేసి మనకి ఏది దగ్గర ఉందో చూసి చెప్తాను. లంచ్ చేయడానికి అయితే వచ్చినాం. లంచ్ చేసి జూ పార్క్ అయితే వెళ్తాం. కానివ్వండి. జూ పార్క్ అయితే వచ్చేసాం. చూపిస్తా లోపల ఏమేమి ఉంటాయా అనేది. ఇప్పుడే నెహ్రూ జూ లాజికల్ పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం అందరము. ఇప్పుడు మనం ఫస్ట్ జంతువుని చూద్దాం. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. సింహం, కోతి. ఇప్పుడు మనం ఒక్కొక్క జంతువుని చూద్దాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయా ఏంది అనేది. మీరు హైదరాబాద్ లో జూ పార్క్ ఈ వీడియో చూసే వాళ్ళు హైదరాబాద్ జూ పార్క్ ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ ఏ జూ పార్క్ వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. మీరు ఎక్కడైనా జూ పార్క్ వెళ్ళింటే ఏమేమి చూసారో కూడా కామెంట్ చేయండి రియల్ గా. రే మళ్ళా చెప్పురా డైలాగా. ఏం వద్దా ఇక్కడ ఏం కొనుక్కో. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? కొడక్క ఇప్పుడు కొడక్క. ఇప్పుడే ఒక తాబేలను అయితే చూసినాం. దానికి ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. సో నెక్స్ట్ ఏముండయో చూపిస్తా. హైదరాబాద్ జూ పార్క్ లో మనకు బాగానే దొరుకుతాయి. ఫస్ట్ పాయింట్ నీళ్లు. సో వెళ్దాం. నెక్స్ట్ ఏం వెరైటీ ఉందో చూద్దాం. హకూనా మటాటా. టిమోన్ హకూనా మటాటా. హకూనా మటాటా అలిగింది మా మీద, అందుకే అది బయటికి రాలే, లోపల పనుకోని ఉంది. ఏంటంటే నీళ్ళు ఉండే కానీ జంతువు లేదు. బ్రో ఒక కోతి ఇంకొక కోతిని పట్టుకొని వేలాడుతోంది. ఎవరి ఫ్రెండ్ బ్రో అది? చే బ్రో బిట్టు ఉంటావు బ్రో. కనపడతా అన్న ఇప్పుడు కరెక్ట్ ఉన్నావు. నమస్తే చిచ్చిగారి. నమస్తే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హాయ్ బ్రో. మీ అన్న వచ్చినాడు చూడు. బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అదొక వెరైటీ. ఏ చిక్లీ, ఏ కుక్కనా నువ్వు క్యాటా? ఏ పులే, నిన్ను మనిషిగా మారుస్తా రావే నువ్వు. ఇప్పుడు చూడండి పులిని లేపుతా, మేకలాగా అరిచి అది వేటకు వస్తుంది చూడు. లేపు.
బాబోయ్ మేఘా జులై ఇది జూలై నెల దానికి కూడా అర్థమైపోయింది. అది మే అంటే లేలా, ఇది జులై కదా, అందుకే అది హట్ అయ్యి అలిగింది. ఆ గుంట నక్కని కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా? ఏ పులే ఇటు తిరుగు. హాయ్ హాయ్ బ్రో, చింటూ బ్రో, సారీ చిరుతా బ్రో. తిరుపతి కన్నం మీద కూడా తిరిగింది నువ్వేనా? నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులినా? ఏమేమి చూసినావు మా జూ పార్కులో? జూ పార్క్ వచ్చిన నన్నే ఏమిటండి మీరు మాట్లాడేది? అదా సెల్లు పడిపోతుంది. ఇప్పుడు నాని దిగుతావరా? నాని నా సెల్లు పడిపోతుంది. కానీ నాట్యం పోయి నాట్యం పోయి అబ్బా బిట్టు అనియా సూపర్ రా, థాంక్యూ అనియా. హాయ్ గైస్, టైం పాస్ అవుతుందని చెప్పి పాప్కార్న్ తీసుకుంటే నవిలి తలకాయ తిరుగుతాను, కళ్ళు తిరుగుతానే. ఇలాంటి దుస్థితి ఏ ప్రేక్షకుడికి ఏ మనిషికి పట్టకూడదని మనసారా మా ప్రార్థన. సో ఇప్పుడైతే మనం ఏనుగుని చూద్దాం. ఎలిఫెంట్. ఏ రాజేంద్ర గజేంద్ర హాయ్ అండి. హైదరాబాద్ జూ పార్క్ అయితే వచ్చినాం. ఎక్స్పీరియన్స్ అయితే యావరేజ్ కంటే బిల్ యావరేజ్ గా ఉంది. తిరుపతి జూ పార్కే మేలు. తిరిగితే ఎక్క సాయంత్రం బయటకు వచ్చేసరికి టేస్ట్ ఏం లేదు. కుచ్చిపోయిన అయ్యే ఇద్దరు కూర్చుని 2 జింకలు ఉన్నాయి, 2 ఏనుగులు ఉన్నాయి, 2 తాబేళ్ళు ఉన్నాయి, 2 ఊర పిచ్చుకలు ఉన్నాయి, 2 కాకులు ఉన్నాయి, 2 గద్దలు ఉన్నాయి. కొండముచ్చులు ఎర్రగా ఉండే కొండముచ్చులు ఉన్నాయి. ఏ చువా రే బుజ్జిగాడి సినిమాలో ఉన్నారు అది కుక్కరా. హాయ్ గాయ్స్, ఇందాకైతే చార్మినార్ దగ్గర ఒక ప్లేస్ లో కార్ అయితే ఆపినాం అనమాట. జస్ట్ నార్మల్ ప్లేస్. 10 నిమిషాలకి 200 అడిగిండ్రు. ఎంత దారుణం చూడు. బా చార్మినార్ నుంచి ఎన్ని రోజులైంది. ఎక్కడానికి పర్మిషన్ ఉందా లేదా అక్కడ పోయి చూద్దాము. ఏరియా మొత్తం గాజులతో నిండిపోయి ఉండదు. హైదరాబాద్లో చార్మినార్ ఎందుకు ఫేమస్ చెప్పండి. ఎట్టుంది మమ్మీ చార్మినార్? మమ్మీ ఇప్పుడు ఇది ఆడవాళ్ళ పంచాయతీ. ఇల్లు చూడు, హలీం చచ్చిన కోడిని కూడా సచ్చేటట్టు తింటున్నారు. కోడి కాదు, గుడ్డది. ఫస్ట్ టైం హలీం ట్రై చేసినాం చార్మినార్ దగ్గర. వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరం అయితే ఇంటికి పోతున్నాము సక్సెస్ఫుల్ గా, సేఫ్ గా. అండ్ మళ్ళీ యథావిధి రేపు నుంచి మళ్ళీ వీడియోలు తీసుకోవాలి. ఎక్కడికన్నా టూర్ చేద్దాం అనుకుంటే ఎక్కడికి కుదరట్లే. ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ చేయండి. కేరళ మీరే కామెంట్ చేయండి. ఎక్కడికి కేరళ అయితే బాగుంటుంది. ఎందుకు నీకా? కంఫర్టే కదా. నేచర్ బాగుంటుంది బ్రో కేరళలో. అవును నిజమే. నేచర్ కోసమా ఫ్యూచర్ కోసమా? నేచర్ కోసమే బ్రో. ఓకే, ఇప్పుడు మా వాడు మా గణేష్ తొందరలో కేరళ కల్లుడు కాబోతున్నాడు. సరే కోపడాకులే భయ్య. ఎందుకు ప్రతిదానికి వేడి చేసిందా? ఎందుకు కలుస్తానవే? షుగర్. హైదరాబాద్ నుండి తిరుగు ప్రయాణంలో లంచ్ కోసం అయితే డాబా దగ్గర అయితే ఆగాము. పోయి ఇప్పుడు లంచ్ చేయాలి. ఆ పిల్ల డబ్బు ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పినాము. అది చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే చికెన్ రైస్ అనడం బెటరు. అంత బెటర్. వరస్ట్గా ఉంది టేస్ట్ అయితే. 200 మళ్ళీ ప్లేట్. మంచి బిర్యానీ వచ్చింది కానీ మాకు ఇక్కడ ఎక్కడ కనపల్లా.
సో ఎగ్జిబిటర్ పెద్ద ఇంద్రసేనారెడ్డి మా వెనకాలే సీమకొస్తాం బతకడానికి కాదు మా చేతుల్లో చావడానికి. ఊరికే పెళ్లి ఖర్చు అంతా బాబు పూజారికి నచ్చిన ఒక్క పండు మొక్క అడ్డిపళ్ళు పోయాం మేకప్ ఒక్క. ఫైనల్లీ రీచ్డ్ హోమ్.